హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. ఈరోజు మనం చాలా క్రిస్పీగా దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీంతో పాటు కోకోనట్ పల్లి చట్నీ కూడా చేసి చూపిస్తాను. ముందుగా నేను ఒక బౌల్లో 1 కప్ మినపప్పు తీసుకుంటున్నాను. ఇది పొట్టు మినపప్పు వేసినా కూడా పర్వాలేదు. తర్వాత దీంట్లో 2 కప్స్ రైస్ని వేసుకుంటున్నాను. నేను ఇడ్లీ బియ్యంని తీసుకుంటున్నాను. ఇవైతే చాలా సరిగ్గా పొంగుతాయి, బాగుంటుంది దోశ. ఇప్పుడు ఇవి రెండింటిని సరిగ్గా కలుపుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. 4 to 6 అవర్స్ నానితే పిండి బాగా పొంగుతుంది, దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని మెంతులను యాడ్ చేసుకుంటున్నాను. మనం మెంతులను యాడ్ చేసుకున్నప్పుడు దోశ వేసేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి, కలర్ కూడా బాగుంటుంది మెంతులు వేస్తే. ఇప్పుడు వీటినన్నిటిని 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. మనం దీంట్లో మెంతులు కూడా వేసాం కదా, కాసేపు నానిపోతాయి కాబట్టి చేదు రాదు. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. మనం మిగిలిన మినపప్పు బియ్యంని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వాటర్ వేయకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, పిండి ముద్దలాగా అవుతుంది. అప్పుడు ఫెర్మెంట్ అయినా కూడా బాగానే ఉంటుంది. కానీ నేను కొన్ని వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసిన తర్వాత పిండిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక నైట్ అంతా ఫెర్మెంట్ అవ్వడానికి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిలో నేను కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. పిండి చాలా ఉంది కదా, నేను కొంచెం వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వెయిట్ చేసుకున్నాను. నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని వాడుకున్నాను కాబట్టి ముందుగానే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పిండిని ఒకసారి కలుపుకొని దోశ వేసుకోవాలి. ప్యాన్ మీడియం హీట్లో ఉంటేనే దోశ బాగా వస్తుంది. చాలా హై ఫ్లేమ్లో ఉంటే దోశ మాడిపోతుంది వేయగానే. మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే దోశ చాలా క్రిస్పీగా అయిపోయింది. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత నేను ఇంకో దోశను వేసుకుంటున్నాను. మనం అటుకులు వేసినా కూడా దోశ బాగా పొంగుతుంది, చాలా బాగా వస్తుంది క్రిస్పీగా. నేను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు చూడండి, చాలా క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది. ఇది కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా నేను దోశలను వేసుకున్నాను. ఫస్ట్ వేసిన దోశ కంటే సెకండ్, థర్డ్ టైం వేసిన దోశలు చాలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు నేను వీటినన్నిటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను పల్లీలను చట్నీ కోసం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వీటినన్నిటిని మిక్సింగ్ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో 3 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. పల్లీలు కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీలో. నేను దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని నూనెలో కొంచెం సేపు వేయించుకున్నాను. 4-5 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో పోపు వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పోపు వేసుకున్నాను. ఇప్పుడు పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన దోశ కోకోనట్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.